పరిశుద్ధ గ్రంథం నుండి మత్తయి సువార్త 3వ అధ్యాయము 7వ వచనం. బాప్తిస్మిచ్చు యోహాను మాట్లాడుతూ, సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకున్నకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మారు మనసుకు తగిన ఫలములు ఫలించుడి. సర్పములు అంటే సర్పము, పాము కాదండి. సర్పం అంటే ఏంటండి? అక్కడికి చాలా మంది వచ్చారు ప్రజలు. అందులో చదువుకున్న వాళ్ళు, చదువులేని వాళ్ళు, ఉద్యోగస్తులు, డబ్బున్న వాళ్ళు, డబ్బు లేని వాళ్ళు, ఎవరు చాలా మంది ప్రజలు వస్తే వారిని ఉద్దేశించి మాట్లాడుతున్న మాట సర్ప సంతానం. అంటే మనం దీన్ని మరొకలా చదువుకుంటే పాము పిల్లలారా. ఏంటండి? పాము యొక్క పిల్లలు. చదవండి, పాము యొక్క పిల్లలారా అని. అంటే సర్ప సంతానానికి పరలోకంలో చోటు లేదు. సర్పం అంటే సాతానుడు, దుష్ట సంతానం అంటారు. మీకు పరలోకంలో చోటు లేదు, మీరు మారు మనసు పొందండి. అప్పుడు మీరు రాబోయేటువంటి ఉగ్రత మీరు ఏం చేస్తారు? తప్పించుకుంటారు. ఈ పాప స్వభావము, దుష్ట స్వభావము మానవుల్లో ఎంత బలంగా పనిచేస్తుంది. ఏం చేస్తుందండి? మానవుల్లో అక్కడికి వచ్చినటువంటి ఆ ప్రజల యొక్క అలవాట్లు, ఆచారాలు, పద్ధతులు బహుశా లోక సంబంధమైనవో అపవాద సంబంధమైనట్టు కనపడి ఉంటుంది యోహాను గారికి. అందుకనే ఆ మనసు ఈ మాట మనకి కీర్తనలు 1వ అధ్యాయము 1వ వచనం తెలుస్తుంటే, దుష్టుల ఆలోచన చెప్పు నడువక, పాపుల మార్గం నిలువక, అపహాస్యముల కూర్చుండు చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించు, దివారాత్రములు దాన్ని ధ్యానించేవాడు. చూడండి, దుష్టుల ఆలోచన చెప్పున నడిచే ప్రజలారా, మీరు మారు మనసు పొందండి. ఈ మాట కూడా సెలవిచ్చారు. ఆ మాట ఎలా కూడా మనం తీసుకోవచ్చు. ఏమని? దుష్టుల ఆలోచించకు నడిచేటువంటి ప్రజల అంటే సాతాను హృదయంలో ఉన్నమాట. సాతాను ఎక్కడ ఉందండి? దెయ్యం లోపలికి వెళ్ళిపోద్దా? హృదయంలోకి వెళ్ళిపోద్ది. ఇస్కరియోత రొట్టె మొక్క తీసుకోకుండా ఎలా వెళ్ళిపోయిందండి? రొట్టె మొక్కతో లోపలికి వెళ్ళిపోయిందంట. ఏంటది? దెయ్యం. ఏంటండి అది? అది ఇప్పుడు నీ హృదయంలోకి వెళ్ళిపోతామా? దాన్ని ఆకు తీసేసేద్దాం చూస్తాం. నీ హృదయం అంతా ఆక్రమించేసుకుందాం, దాన్ని సొంతం చేసుకోవడం కోసం అది నీ నోటు కాడే కాసుకుంటాడు. సరే, రొట్టె మొక్క అలా ముంచేవగానే పాటు వెళ్ళిపోయింది లోపల. కాబట్టి అలాగ చాలా మంది ప్రజలకి వెళ్ళిపోయాడు. హృదయంలో సైతం తీసుకున్నారు. అప్పుడు అన్నాడు మాట, అరే బాబు, మీరు అందరూ కూడా ఎవరో సంతానము, దుష్టుల పిల్లలు. కాబట్టి మీరు దుష్టులు చేసే పనులు చేస్తున్నారు, మీరు అపవాదం చేసే పనులు చేస్తున్నారు మీరు. కాబట్టి మీరు మారు మనసు పొందండి. మారు మనసుకు తగిన ఫలములు ఫలించుడి. మారు మనసు పొందాలి, మారు మనసు తగిన ఫలాలు. అబ్రహాము తండ్రి అని మీరు చెప్పుకున్న తలంచవద్దు. రాళ్ళు అబ్రహాములకు పిల్లలను పుట్టింపకడని మీతో చెప్తున్నాను. ఇప్పుడే కొట్టని చెట్ల మీద నుంచి పడి ఉంది గనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో ఆయన చేతిలో ఉన్నది. ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రం చేసి గోధుమలను పొట్టులో పోసి ఆరిన అగ్నితో పొట్టును కాల్చివేయని వారితో అది పొట్టుగా మిగిలిపోతావేమో కాలంలో.
నువ్వు మారు మనసు తగిన ఫలాలు ఫలించకపోతే పొట్టిగా మిగిలిపోతావు. మారు మనసు తగిన ఫలములు ఆ క్రియలు నీలో కనబడకపోతే ఆయన చేట ఆయన చేతిలో ఉంది. ఆయన దాన్ని తూర్పు కాలికలు ఎత్తుతాడు. గింజలన్నీ కొట్టులోకి పెడతాయి. కొట్టంతా కాలసిపోతుంది. సత్వ సంతానమా, దుష్ట సంతానమా, మారు మనసు ఉంది. మీ పాపములు మీరు ఏం చేయాలి? విడిచిపెట్టి కదా. యేసు ప్రభు గారు ప్రేమ కలిగిన దేవుడు, కృప కలిగిన దేవుడు, మంచి దేవుడు. మన పాటలు పాడుకుంటాం కదా, మంచి దేవుడు యేసయ్యా, నా అప్పులన్నీ తీర్చావయ్యా, ఆ వ్యాధులన్నీ బాగు చేసావయ్యా. ఆయన మంచి దేవుడు కాబట్టి అప్పులు తీరుస్తున్నాడు, వ్యాధులు స్వస్థపరుస్తున్నాడు కదా, చింతలన్నీ తీరుస్తున్నాడు, పాపములన్నీ కూడా క్షమిస్తున్నాడు కదండి. ఆయన మన నుంచి కోరుకునేది ఏంటంటే మారు మనసు తగిన ఫలాలు లేవు ఫలించాలి. యేసు ప్రభు ఒకరోజు ఒక చోట నిలబడినప్పుడు కొందరు వ్యక్తులు వ్యభిచారంలో పట్టబడిన స్త్రీ తీసుకొచ్చారు. యోహాను సువార్త 8వ అధ్యాయము 4వ వచనం. బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారం చేస్తుండగా పట్టబడిను అట్టి వారిని రాళ్ళు రూపి చంపవల్లని మోషే మనకు ఆజ్ఞాపించెను. నువ్వేం చెప్తావని ఆవిడ యేసు ప్రభు వారు వంగి నేల మీద ఏదో రాయితుంటే రాళ్ళు కింద పడేసి వెళ్ళిపోయాయి. అప్పుడు యేసు ప్రభు ఏమన్నారంటే, యేసు తల ఎత్తి చూచి, అమ్మా వారు ఎక్కడ ఉన్నారు, ఎవరు నీకు శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు ఆమె లేదు ప్రభువా అని. అందుకే యేసు, నేను నీకు శిక్ష విధింపను, నీకు వెళ్ళి పాపము చేయకుమని ఆమెతో చెప్పారు. ఏం చెప్పారంటే, ఇక మారు మనసు పొంది వెళ్ళన్నట్టు. ఇప్పుడు నాకేదో చేసాము, తెలుసు తెలియదు చేసాము, నీ వయసును బట్టి నీ పరిస్థితులు బట్టి ఇప్పుడు నాకు ఏదో ఇష్టానుసారాన్ని జీవించావు, కానీ ఇక జీవితాన్ని సరి చేసుకో చాలు. పాప జీవితాన్ని ఇక పాపం చేయాలి. ఏం చేయాలి? మారు మనసు తగిన ఫలాలు ఫలించు, మార్పు చెందు, మారు మనసు పొందు. కాబట్టి ఆమెని రాళ్ళకు కొట్టడానికి వచ్చినటువంటి ఆ ప్రజలు రాళ్ళు పడేశారు, కానీ యేసు ప్రభు దానికి తగిన మూల్యం చెల్లించారు. ఆ రాళ్లకు బదులుగా యేసు ప్రభు 39 కొండ దెబ్బలు భరించారు. ఆయన వీక్నెస్ ఏంటంటే, నీ వ్యభిచారము, నీ చారత్వము, నీ దొంగతనము, నీ తిరుగుబాటు, నీ పాపము, నువ్వు దేవుని విడిచి చేసిన ప్రతి పాపములకు ఆయన క్షమించి పక్కన పెట్టి ఆయన పొట్టువారికి తన వీపును, తెలుగువారికి తన కంపలు ఇచ్చాడు. ఆయన మంచి దేవుడు, ఆయన క్షమించే దేవుడు, దయగలిగిన వాడు, ఆదరించేవాడు, ఆదుకునేవాడు. ఆయన ఏం కోరుకుంటాడంటే, మీరు మారు మనసు పొందండి, మారు మనసు తగిన ఫలములు ఇంకా వెళ్ళి పాపము, అమ్మా వారు ఎక్కడ అంటే, నీకు ఎవరు శిక్ష విధింపలేదు, లేదు, నువ్వు వెళ్ళుకో, ఇక నువ్వు అన్నట్టు ఈ జీవితంలో ఏం చేయదు, పాపము. ఒకవేళ పాపమే చేసావనుకో ఏం జరుగుతుంది తెలుసా? ఇదిగో బట్టలి, ఏంటది, ఇదిగో బట్టలి, నేను దీన్ని చెట్లు వేని పెడతా కదా. ఆయన చెట్టు అంటే ఎవరు? అయితే ఎక్కడించారు? నువ్వు ఫలాలు ఫలించు. ఇప్పుడు దాకా శరీర సంబంధమైన కాయలు కాసావు కదా, నీకోసం బ్రతుకావు, నీకోసమే తిన్నావు, నీకోసం సంపాదించుకున్నావు, నీకోసం ఆలోచించి, ఇప్పుడు నా కోసం ఆలోచించు, నీ ఆత్మ జీవితం బాగుపడదే. కాబట్టి నువ్వు పాపం చేయమోకు, పాపానికి నువ్వు తగిన మూల్యం చెల్లించుకుంటావు అని ఆమె ప్రేమతో పంపించేస్తా. తర్వాత ఆమె మరి అన్నాడు పాపము చేయలేదు. కాబట్టి రాత్రి ప్రోగ్రాం అంటున్నాడు, ఇక పాపము చేయకు, సంతానమా విడిచిపెట్టు ద్వేషం పగ. పాములు ఏముంటాయి? పాము మంచిదా చెడదా? పాముతో ఎవరైనా స్నేహం చేస్తారా? ఎవరికైనా పాము ఫ్రెండ్ ఉంటుందా? లేదా కుక్కకైనా ఫ్రెండ్ ఉంటుంది, కుంజే ఫ్రెండ్ ఉంటుంది, పావురే ఫ్రెండ్ ఉంటాయి. కానీ
ఆఖరి చెడతపుల్ని అవి పెంచుకుంటారు కానీ పాములు పెంచుకుంటారమ్మా. చెడతపులి, తర్వాత సింహము, ఇవన్నీ కూడా మనుషులు పక్కన అలా నిద్రపోతాయి కానీ పాములు అది చూస్తేనే ఒళ్ళంతా ఒక రకమైనటువంటి ఎనర్జీ వచ్చేస్తారు. పాములు ఎవరు పాములకు వచ్చిన ఏం చేస్తారా? దాన్ని ఏమి హృదయం దేని చోటిచ్చేసా? సాక్షాత్తు పాముకే చోటించాలి, కనపడతాయి. స్కానింగ్ తీసుకోవాలి, ఏం చేయాలి? ఎంఆర్ఐ స్కానింగ్ తీసుకుంటే కనపడదు. మాక ఏమంటది? పగున్నప్పుడు నీ హృదయం ఏమన్నట్టు? ఏమన్నట్టు? పాము యొక్క ప్రొఫెషనల్ ఏంటి? అది రవాన్స్ తీసుకెళ్ళారు. ఎవరన్నా దాన్ని అన్నారనుకోండి వచ్చేస్తుంది. మరి చాలా మంది అంటారు పాము పగటం అంటారు. ఏమో పగబెడతారు, ఏం చేస్తారండి? ఒకసారి అలా వచ్చేసి మా ఇంట్లో పక్కింటి వారు కడుపులోకి వెళ్తే నన్ను తెలిసింది ఆవిడ ఫైనాన్స్ అది అయితే ఉంటారు. ఆయన పిలిస్తే నేను దాన్ని చదువుదామని వెళ్ళాను. అది జస్ట్ మిస్ అయ్యింది. కొంత అక్కడ కంగారు తొందర చేశాను అనమాట. 2 రోజులకి అదేం చేసిందంటే సాయంకాలం 7-8కి ఆ పక్కింటి ఆవిడ పిలిస్తే ఇద్దరు వెళ్ళి బయట మాట్లాడాము. నేను సుభాష్ చేసి మాట్లాడింది. అది తాపర్ను మయ్యను పాలు దోరేస్తాను నేను. సరే నేనేం చేశాను, కిచెన్ లోకి వెళ్ళాను. కిచెన్ లోకి వెళ్ళి మళ్ళీ హాల్లోకి వచ్చినట్టుకి మా సులోచన లోపలికి వచ్చి డోర్ వేసినట్టుకి అది డోరికి దారిపంది మయ్యను ఉంది కదా, ఆ ఎరుకులు నొక్కబడి కొంచెం గ్యాప్ పడితే గదిలోకి ఇలా తలకసారి నేను ఎలా చూసాను. మా గోన అక్కడ చదువుకుంటుంది, పక్కనే చదువుకుంటుంది. ఇలా చూసేటికి ఎలా సాగింది లోపల. మా ఇంట్లో స్టిక్ ఉంది కదా, తీసుకుని పైన ఫోన్ చేసి డోరులో ఓపెన్ చేసి కరబెట్టుకుంటా అలా అంటే అలా ఇరుకు పోయింది. చంపేసి అది లోపల దేవుడు కాపుదలిచ్చి కడితే వాళ్ళకి అదే ఆమె ఏం చేస్తుంది, పాట మర్చిపోతుంది, మనసులో పెట్టేసుకుంటారు. బాగా ఎక్కడ పెట్టేసుకుంటుంది? నన్ను ఇలా చేస్తావా, నన్ను మాట అంటావా? ఈ పగొన్న ప్రతి మనిషి సర్ప సంతానమే. ఒక్కరంత నువ్వు తప్పించుకోలేదు. మరి నీకు ఎవరి మీద పగందో ఈ కాలం, ఎవరి మీద ప్రతీకారం ఉందో, ఎవరంటే ఇష్టపడలేకపోతున్నావు, క్షమించు. ఏం చేయాలి? క్షమించకపోతే ఒకరు తప్పించుకుంటావా? ఆ పామును బయటికి దాని తల చెదపట్టాలి. ఆ పగని నువ్వు తీసేసుకోవాలి. మారు మనసు పొందాలి, మనసు మార్చుకోవాలి. ఈ వెన్నడను పాపం చేయకనేసుకోవచ్చు కదా. సర్ప సంతానం అంటే ఒకరికి ఒకరికి ఇష్టం ఉండదు. ఏం బాగుంది మనుషుల్లో కూడా ఈ ఆత్మ పనిచేస్తే స్పిరిట్ పనిచేస్తుంది కదా. సాధారణ స్పిరిట్ ఏం చేస్తుంది? పనిచేస్తుంది. పాపం కాదు, జాగ్రత్త, నీకు ఆ పాపం ఉండకూడదు. దాన్ని ఒప్పుకో. ప్రభా నా మనసు తీసుకున్నానైనా నేను క్షమించలేకపోతున్నాను, ఎప్పుడో ఆ మాట అందలేదు, అదే నా మనసులో వెతుకుతుంది, అది ఎలా చూసుకోవాలి ఆయన. అది ఒప్పుకుంటే బయటకు పోదు. ఒప్పుకుంటే ఏమవుతుందండి? లేకపోతే నువ్వు సత్సంతానమే. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేల నుంచి పడింది. మారు మనసు ఆయన మనం క్షమించలేదా? ఆయన పాపం క్షమించలేదా? నువ్వెందుకు ఇతరుల తప్పులు క్షమించలేవు? నువ్వు క్షమించలేకపోతున్నావంటే నీ హృదయంలో పాములు ఏం చేస్తున్నావు? 10 మంది పాలు వచ్చి పెంచుతారు కానీ నువ్వేమేమి పెంచుతున్నావు? మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ, కేకు, స్వీటు. మీకు ఏం తెచ్చారు? కొంతమంది స్టూడెంట్స్ వచ్చారు కదా, కొంతమంది ఏం తెచ్చారు, కొంతమంది తెచ్చారు. దాన్ని లడ్డూలతో పెంచుతున్నారు, కేకులతో, థమ్స్అప్తో పెంచుతున్నావా? పెంచుతావా? పాములు పెంచుతావా? అలా పెంచుతారు పాముల్ని. తోటిపాళ్ళకి ఏముంటది? అడగంటాయి అసలు మాట్లాడుకోరు, అసలు క్షమించుకోరు.
బల్బులు మయ్యాన్ని ఏమంటది అవ్వదు. బల్బులు మయ్యాన్ని జాగ్రత్త. ఆయన మనల్ని క్షమించలేదా? మారు తగిన ఫలాలు మనం ఏం కావాలి? యేసు ప్రభు వారు మనల్ని క్షమించారు. ఆయన మహాకృప కలిగిన ప్రేమ, ఆయన వీపించాడు. ఆయన పక్కటెంగుల్లోకి వచ్చి, ఆయన చేతుల్లోకి వచ్చి, ఆయన ముళ్ళ కిరీటం పెట్టారు. ఆయన పురులోకి ముళ్ళు దిగిపోయి గటమంతా పీకేశారు. వాళ్ళు మీకు తండ్రి వీరేం చేస్తున్నారు వీరేంద్రు కాబట్టి వీరిని క్షమించింది. క్రీస్తు కలిగిన మనసు నీవు కలిగి ఉండాలి, మనందరం కలిగి. లేకపోతే పరలోకాలు పోగొట్టేసుకుంటారు. కన్నెపాట్లో జాగ్రత్త. ఇది కడవ దినాలు. పరలోక రాజ్యం వెళ్ళాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఆయన రక్తమంతా కాచాడు నీ కోసం. నువ్వు పరలోకం పోగొట్టుకుంటా చేయలేదు. మనము ఒప్పుకుందాం, సరి చేసుకుందాం. మరెన్నడూ పాపము 6వ వచనం. యేసు వాడు పడి ఉండట చూచి వాడు అప్పటికే బహుకాలము ఉన్నాడని ఎరిగి. ఎక్కడున్నాడంట? ఎక్కడున్నాడండి? స్థితిలో. ఆ స్థితిలో అన్నమాట ఏంటి కదా? అప్పటికే బహుకాలం నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎదిగి. దేవుడు ఎరుగును వాడు. ఆయన ఎరుగును. నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఆయన ఎరుగును. నువ్వు ఏ స్థితిలో పడిపోయావో ఆయన ఎరుగును. ఆయనకేం తెలియదు అనుకుంటావు. ఆయనకన్నీ తెలుసు. ఏ స్థితిలో నువ్వు పడిపోతున్నావో, ఏ పరిస్థితిలో నువ్వు లొంగిపోతున్నావో ఆయన ఎరుగును. ఆ స్థితిలో ఉన్న నిన్ను పైకి లేపాలని దేవుడు నీతో మాట్లాడు. నేను ఎరుగుతున్నాను. దేవుడికి మరిగేది ఏదైనా కలదా? ఆయనకి మరిగేది ఏదైనా కలదా? నువ్వు కూర్చుంట, లేచుట, పండుకునుట, అమ్మా ఆలోచించుట తెలీదా? అదే అన్నీ తెలుసు. అన్ని తెలుసు. నీ తలంపులు, నీ తపన అని ఎరిగిన వాడు. కాబట్టి ప్రభు అన్నాడు, వాడు బహుకాలము నుండి ఆ స్థితిలో తిరిగి చూచి, అబ్బాయి స్వస్థత కావాలా? స్వస్థత కావాలి లే, నీ పరిపేస్తున్నాడు. దేవుని మాటలో శక్తి ఉంది. వాడు లేచాడు, వెళ్ళిపోయాడు. తర్వాత ఒక రోజు 2 రోజులు పోయిన తర్వాత కలిసి 14 వచ్చింది. అటు తర్వాత యేసు దేవాలయంలో వాడిని చూచి, ఇదిగో స్వస్థత నొందితివి, మరి ఎక్కువ కీడు నీకు కలక్కున్నట్లు ఇక నువ్వు పాపము అది ఏ కోరుకుంటున్నాడు దేవుడు మనకు? పాపం చేయొద్దు, మారు మనసు పొందండి, పాపం చేయొద్దు. నువ్వు పాపం చేసావంటే మరింత కీడు నీలో. మారు మనసు పొంది మారు మనసుకు తగిన ఫలాలు ఫలించండి. లేకపోతే ఇప్పుడే గుంటలు ఎక్కడ ఉంది? చెట్ల ఉంది. చెట్టు అంటే నీవే చెట్టు అంటే. ఆ చెట్ల గురించి దేవుడు ఆలోచించలేదు. మారు మనసు లేనటువంటి చెట్లు అంటే నీవే. మారు మనసు లేకుండా రోజులు తప్పించి తిరుగుతున్నావు కదా, నీ గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. చెట్ల గురించి చెట్లు మారు మనసు ఎందుకు? చెట్లు మారు మనసు ఎందుకు? నీకోసం దేవుడు మాట్లాడు. నీకు ఆత్మీయ ఫలాలు లేవు, అన్ని శరీర సంబంధమైన ఫలాలే, అన్ని దుష్ట ఫలాలే నువ్వు కాస్తున్నా. కాబట్టి అంటున్నాడు, ఒక తరుణ్ణి ఏమిస్తానంటే అవుతాను నీకు. ప్రకటన 2:21. మారు మనసు పొందడం దానికి సమయం ఇచ్చింది, కానీ అది తన జాగ్రత్త విడిచిపెట్టి మారు మనసు పొందనలదు. ఇదిగో నేను దానిని మంచం పట్టించి దానితో వ్యభిచరించిన వారిని మారు మనసు పొందితేనే కానీ, లేకపోతే బహుశ్రమ పాల్చేస్తారు అని సమయం ఇస్తాడేవాడా నరేష్? దేనికి? మారు మనసుగా డబ్బులు సంపాదించుకోలేక. దేనికమ్మా? డబ్బులు సంపాదించుకోలేక.
డబ్బులు పరలోకం తీసుకెళ్తుందా, పరలోకం పని చేస్తాయా? ఎంతున్నా సమాధానమే. ఎంతున్నా కొంతమంది చచ్చిపోతే డబ్బులు చదువుకుని తీసుకెళ్తారు, తెలుసా మీకు? దేనికంటే ఆయన కోట్లు సంపాదించాడనా, ఈ డబ్బులు నేను పట్టుకెళ్ళినప్పుడు ఏడుకుంటారని, ఆ డబ్బులే పట్టుకెళ్తాయినా ఎప్పుడు చిన్న చిన్న పిల్లలు ఏరేసుకో ఎంత రూపాయి, 2 రూపాయలు, 10 రూపాయలు కొన్ని ఫ్లవర్స్ ర్యాకుల్లో, పూల ర్యాకుల్లో కలిసి అక్కడ అలా వేస్తా ఉంటే నాకు ఒకటి ఎట్టేసి మీరు వేసుకునేవాళ్ళు అసలు. ఆ చిన్నప్పుడు ఇది డబ్బులు దొరికితే 10 లక్షలు దొరికితే కదండి. ఇది తెలియక అప్పుడు చిన్న వయసు నా చూడలాగా తెలియదు కదండి. దేనికి నీకు సమయం ఇచ్చాడు? ఆవిడికి మారు మనసుకి సమయం ఇస్తే ఏమేం చేస్తారంటే, నా ఎంత ఫోటోలు లేడు, హైదరాబాద్ సంపాదించేద్దాను నేను, అలా ఉందా ఏంటి? ఈ భూమి మీద ఎంతమంది పూర్తి ఎంతమంది చచ్చిపోయి తెలుసా? ఎంతమంది నీవు లెక్కించలేవు. నీ తల వెంట్రుకల కంటే విస్తారమైన ప్రజలు పుట్టి చనిపోయారు. భూమి ఇక్కడే ఉంది, బంగారం కూడా ఇక్కడే ఉంది. ఏది పట్టారు, సమయం ఇచ్చాడంట. కానీ వారు మనసు పాలు బహు శ్రమల పాలు చేస్తాడు. సరే, పరిశుద్ధ గ్రంథం నుండి 2వ పేతురు 3వ అధ్యాయం 9వ వచనం. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానం గురించి ఆలస్యం చేయవాడు కాదు, ఎవరు నశింపవలనని నశింపకూడదని నిశ్చయింపక అందరూ మారు మనసు పొందవాలని నీ ఎడల దీర్ఘశాంతం కలవాడే. మారు మనసు కోసం దేవుడు ఏం చేస్తాడండి? మరి మార్పు పొందిన విషయం వస్తే పొందిన వారి గురించి ఒకవేళకి మారు మనసు లేకపోతే మారు మనసు పొందాలి. పొందిన నేను మారు మనసు తగిన ఫలములో ఫలించు. నేను మారు మనసు పొందేసానని చెప్పేసి లోక సంబంధంగా ఉంటే కుదరదా? ఆ క్రియలు నీలో కనబడాలి. ఏమండి, దేవుడు ఆలస్యం ఎందుకు చేస్తాడంటే, ఇంకా ఈ రోజు ఆగితే 10 మంది మారు మనసు పొందారు. హైదరాబాద్, వైజాగ్ లో 10 మంది మారు, కాకినాడలో 10 మంది, ఇలా వరంగల్లో 10 మంది, ఇలా విజయవాడలో 10 మంది, అలాగా అన్ని రాష్ట్రాలు అన్ని దేశాల్లో చూసుకుంటే రోజుకు వచ్చి కొన్ని లక్షల మంది మారు మనసు పొందారు. నేను గరుకి వెళ్ళిపోయాను అనుకో, ఈ లక్షల మంది చచ్చిపోతాను, అక్కడికి వెళ్ళిపోతారని ఆయన దీర్ఘశాతం చూపుతుంటే నువ్వు మాట్లాడేది, నువ్వు రేపు అని వాయిదాలు వేసుకుంటూ వెళ్ళిపోతా. సైతం ఊరుకుంటాడా? సైతం ఊరుకుంటాడండి? 10 మంది రన్నింగ్ లో పాల్గొన్నప్పుడు అందులో అప్పుడు స్లోగా పరిగెడతాడంటే పక్కన ఊరుకుంటాడా? ఏం చేస్తాడా? నేను తాకుని పోతాడు. మీరు సైన్ వేస్తాడా? జాగా ఎందుకు మారు మనసు పొందలేకపోతున్నావు? నీకు మీ 9వ అధ్యాయం 35వ వచనం. నీకు తమ ఎడల చూపించిన ఉపకారములకు తలంచగా ఇది వారికి ఇచ్చిన విస్తారమైన ఫలవంతమైన భూమిని అనుభవించి సేవించబోయేది. తమ చెడు నడత విడిచి మారు మనసు పొందకుండా ఉన్నారు. సరిపోతుంది. ఎందుకు మారు మనసు పొందలే? చెడుతాను నీలో చెడుగుందే. నీలేముందే? చెడుగు. పాపం పట్లే ఆశ, పాపం పట్ల గత కృష్ణ, పాపం పట్ల నీకు వాల్చుండి నీ మనసు మార్చుకోలేకపోతున్నాయిరా. కాబట్టి ఇప్పుడే కొట్టలు చెట్ల మీద ఉంచబడి ఉంది. నువ్వు ఆలస్యం చేసేవంటే దేవుడు చెట్టు కొట్టేస్తాడు. నీకు ఇచ్చిన సమయం అయిపోతే ఏప్రిల్ రాసిన పత్రిక 12:17. యాషావు ఆ తరువాత మారు మనసు పొందగోరి
కన్నీళ్లు విడిచుచు దాని కొసరము శ్రద్ధతో వెతికినాను. మారు మనసు పొందే అవకాశం పోయింది. సరిపోతుంది. యాషాబుకేమో అవకాశం వచ్చినప్పుడే మా అటు తిరిగేశాడు. రేపు ఎల్లుండి బలం ఉన్నప్పుడు మనిషి ఏం చేస్తాడండి? మాట్లాడాడా? అన్ని ఉండి బలం ఉన్నప్పుడు మనిషి లోపడతారా మస్తేనా? రేపు ఇప్పుడు కొత్తగా బాబా అంటాడు. ఎక్కడైనా ఒక నరం తేడా వచ్చింది అనుకోండి, నువ్వు ఇప్పుడు రాజుకోపోతున్నా ఏమంటాడు? ఆరోగ్యం ఉందని చెప్పు అంటే ప్రార్థన చేయబట్టాలి బాబా. ప్రార్థన అంటే పని ఖాళీ లేదండి. సరే ఏమంటారు? అసలు ఖాళీ లేదు బాబా. నీకు దేవుడు ఆరోగ్యం పెడితే శుభ్రంగా పని చేసుకో. 6 రోజులు 7 రోజులు ఏం చేయాలి నువ్వు? ఈ అందరం కూడా వాడేసుకుంటావా? దేవుడు గుర్తు చేసుకోవా? జాగ్రత్తగా గమనించు. అప్పుడప్పుడు కొంతమంది కొంచెం యాక్టివ్గా ఉన్న పర్సన్స్ కొన్నిసార్లు సమ్ టైం నాకు ఎదురు పడతా. నేను అప్పుడు కొంచెం స్టన్ అయిపోతా. ఏమైపోతాను? ఎందుకు ఎందుకు వై చెప్పండి. నేను ఎప్పుడైనా చూసినప్పుడేమో మంచి బాగుంటారు మనుషులు. రెండో వాడు చూడగానే మనుషులు ఇలాగ ఎదురొస్తారు. నాకు అటు ఒక కాలు చేయమైంది లాగేసి మీరు అడిగారు ఒక ఆయన కలపాలి. మీకు ఏమైంది? వయసు ఏమైంది నీకు? మనిషి బాగుంది కూడా కాదంటే మాట్లాడుతూ ఏంటంటే వయసు ఉంది కదా, డబ్బులు ఉన్నాయి కదా, రోజు తాగడం, తినడం, ఇష్టానుసారంగా తిరగడం, ఇదే పని అంట. ఆదివారం చర్చి లేదు, ప్రార్థన లేదు, కృతజ్ఞత లేదు. నేను మర్చిపోయాను. అరే బాబు బట్టలు ఉంది పైన, చెట్లు వేర్లు ఏదో ఒక వేరు దేవుని కట్ చేసుకుంటాడా? అదేనా? ఒక ఏది ఏమైంది అలా అన్నాడేమో. నా వాళ్ళకి అదేమో ఏమంటే నాకు బతుకుంది కానీ మంచిగా టాబ్లెట్లో ఉంటుంది. నేను చేయండి. యాషాబు అలాగే అన్నాడు. మారు మనసు కోసం తర్వాత మళ్ళీ ఏడ్చాడంట. కన్నీళ్లు కాచి ప్రభా అప్పుడు నేను బలంగా ఉండి వయసుని బట్టి మా భార్య చెప్పిన మాటలు పెట్టాలి. భార్య దేవుడి పైన నేను ఏడు కుమారులు మాట చేస్తున్నా. మాట వెళ్ళలేకపోయాను నేను. మారు మనసు ప్రభా అని ఏడ్చాడు. అవకాశం అయిపోయిన తర్వాత ఎవరి 10 గంటలకి నా స్కూల్ పట్టుకు వెళ్ళాలి. ఏంటంటే అతిగా 10:30 గంటలు ఉంటుందా? 8 గంటలకైనా ఏదో 15 నిమిషాల ముందన్నా పోవాలి కదా. నా స్కూల్ బండి 8ంటికి 10 గంటలకు కరెక్ట్గా వెళ్తుంది. నేను 10:30కి వెళ్తే ఎక్కడ ఉంటుంది? ఆ కాజీ పెట్టి దాటిపోతా. అయ్యా ఎక్కడంటే వస్తుందా? ఒకసారి స్టేషన్కి వెళ్ళి అడిగాను, సార్ మిస్ అయిపోయింది ట్రైన్, అర్జెంట్గా ఫోన్ చేసి అడగడానికి ఏమంటాడు? నవ్వుతారంటే అర్థమేంటి? మీరు ఎప్పుడు అలా చేశారా? ఒకసారి చేయండి. లేట్గా వెళ్ళి ట్రైన్ అయినా ఏమన్నా ట్రావెల్ ఏమో కానీ వస్తుంది కదమ్మా ట్రైన్. వస్తుంది. ట్రైన్ అయినా రావచ్చేమో కానీ మారు మనసు ఇచ్చిన అవకాశం వెళ్ళిపోతే రాదు. అసలు రేపు ఏం జరుగుతుందో చెప్పలే. ఇదే మీకు అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినము. రేపని వాయిదా ఏమొస్తున్నా అలా వాయిదా వేసినోడు చాలా మంది కనుమరుగైపోయారు. అనబండి నేను ఫ్రైడే నైట్ 9 గంటలకు కంపాలి బస్ ఎక్కాను. బస్ ఎక్కి కరెక్ట్గా 9 గంటలకు వచ్చేసింది. బస్ ఎక్కేసుకుంటున్నాను. కరెక్ట్గా నిడమర్రు అనే ప్రాంతం వచ్చినప్పటికీ అక్కడ వంతిని పక్కన ఆపేశాను బస్సు. దాదాపు 20 నిమిషాలు ఆపేశాను. చాలాసేపు బస్సు కదులుతుంది.
బస్సు దిగి 2 అడుగులు ముందుకేసినప్పుడు ఒక సమాధి కనబడట్లేదు. బస్సు దిగి ఒక 5-6 అడుగులు వేసినప్పటికి సరోజిని సమాధి కనబడదు. అంటే రోడ్డుకి 10 అడుగులే సమాధులు ఆ ప్లేస్. ఆమెను సమాధి చేసి 7 నెలల రోజులైంది. ఏమంటే మన సమాధి పని జరిగింది కదా మొన్న. అలా సున్నాలా వేసేసారు. మా చిన్నమ్మ గారు కూతురున్నారు. పోయిన నెల 15వ తారీఖు చనిపోయింది. ఆమెకి ఒక ఈ పేగులో క్యాన్సర్. మా చెల్లి మార్మన్స్ పొందమ్మా, మార్మన్స్ పొందు, ప్రైవేట్ అని చెప్పినా సమయం లేదు, ఇంకా అవకాశం లేదు, చిన్న వయసు. సమాధిలో ఉండే పరిస్థితి కాదు. అరగంట బస్సు ఎందుకు కాపాడంటే ప్యాసింజర్ రాలేదండి. ప్యాసింజర్ రాలేదని అరగంట ఆపాడు ఆయన గురించి. ఆ 20 నిమిషాలు వస్తే కానీ 2 అడుగులు సమాధి దగ్గర మరి చాలా దగ్గర చూశాను. పాపం అక్కడ ఉన్న 10 సమాధులు పెద్దది ఏమీ కాదండి. అవి చూశాను, అది గుర్తు చేసుకున్నాను. ఏం చేశాను, పిల్లకి పెళ్లి చేయాలి, లేదంటే పిల్లడికి పెళ్లి చేయాలి, కష్టపడుకోవాలి. చిన్న వయసు సమాధిలో ఉందే, కొంచెం కూర్చున్నట్ల చాలా దగ్గర బస్సు పక్కనే. ఏం చేయగలం? వారు మనసుకి ఇచ్చిన అవకాశాలను పాడు చేసుకుంటే రాదు. ఏమో రేపు ఎక్కడికి వెళ్ళిపోద్దు రాను. చూసా ఆ బస్సు అక్కడ ఏంటి, నేను దిగడం ఏంటి, ఉరికొచ్చేస్తుంది లోపల బస్సులో. అది ఏసీ బస్సు కాదు, మామూలు అది అవతాన్ని కాలేదు బస్. ఏసీ బస్సు ఎక్కడి నాకు పడదు, వామిటింగ్ అయిపోతుంది. మామూలు బస్సు ఎక్కేసి నానేసి కిటికీ తీసుకుని చల్ల కాలేదు. ఆడ అంతసేపు ఆపి ఉరికొచ్చేసి దిగిపోయాడు. మన ఆంధ్రాలో కుమ్మాయి చేస్తాను బస్సు ఎక్కానే సమాధి. చాలా బాధ. సరే ఇంకా చిన్న పిల్ల అలాంటి వాళ్ళు ఎంతమంది రాత్రి నరకానికి వెళ్ళిపోతారు, ఎంతమంది నశించిపోతున్నారు, ఎన్ని ఆత్మలు సైతాడు పట్టుకుపోతున్నారు కాలికి. నీకు ఇచ్చిన అవకాశాన్ని రాత్రి పాటు చేసుకున్నావు. సర్ప సంతానమా, రాబోగలను తప్పించుకుంటున్నారు. దుష్ట స్వభావము, దుష్ట క్రియలు చేసే నీ విడిచిపెట్టేసి మారు మనసు కొంతమంది వస్తాయి. ఒకవేళ నువ్వు మారు మనసు పొందుంటే ఈ రాత్రి ఏం చేయాలి, నువ్వు మారు మనసుకు తగిన ఫలాలు నువ్వు ఫలించవా. గలతీయులు రాసిన పత్రిక 5:20. అయితే ఆత్మ ఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాత్మ, మంచితనం, విశ్వాసము, సాధ్యం, ఆశ, నిగ్రహము, ఇవి ఆత్మీయ ఫలాలు. వీళ్ళు ప్రేమ ఉండాలి. భార్య భర్తలకి ఒకరి మీద ఏముండాలి, భార్యని భర్త ప్రేమించాలి, భర్త భార్యని ప్రేమించాలి. ఏముండాలండి, ఆదరణ, ఇద్దరి పట్ల దీర్ఘశాంతం ఉండాలి, ఆశ, నిగ్రహం ఉండాలి. కొన్నిసార్లు భర్త చేసి భార్యకు నచ్చకపోవచ్చు, భార్య చేసిన భర్త నచ్చవచ్చు. అయినంత మాత్రాన తీర్చకూడదు. ఆశ, నిగ్రహం కలిగి ఉండాలి. అయ్యో నేను కొన్నిసార్లు అంటానులే, నేను కూడా కొన్నిసార్లు ఇలాగ ప్రవర్తిస్తానులే, ఆవిడ మంచిదే కదా అని భర్త అనుకోవాలి, భార్య కూడా అర్థం చేసుకోవాలి. ఏముండాలంట, మారు మనసు తగిన ఫలాలు ఏమన్నా ప్రేమ ఉండాలి. ఇద్దరికి ఏముండాలి, ప్రేమ తప్ప ఏ విషయం నచ్చే ఉండదు. ప్రేమ కలిగి ఉండాలి, ఏమండి, ఇద్దరు సంతోషంగా ఉండాలి, సమాధానం కలిగి ఉండాలి. ఎప్పుడు పోట్లాడుకోకూడదు, దెబ్బలాడుకోకూడదు. ఈ వాళ్ళు గొప్ప, నా వాళ్ళు గొప్ప, మీరేం ఇచ్చారు, నేనేం తెచ్చాను. సమాధానం కలిగి ఏం కలిగి ఉండాలండి, సమాధానం కలిగి. తర్వాత ఏముంది, దీర్ఘశాంతం ఏముండాలండి, సోదర పట్ల ఒకరికి ఏముండాలి, దీర్ఘశాంతం. ఏదో భార్య ఏదైనా కాని పని చేసి కొన్నిసార్లు అన్నం చూడబెట్టి ఏంటనుకో, నువ్వు ఇంతే అనుకోవడం అప్పటి వచ్చేది జరుగుతుంది. కొన్నిసార్లు కూర ఎక్కువైపోతుంది, కొన్నిసార్లు కారం తక్కువైపోతుంది, కారం ఎక్కువైపోతుంది, కొంచెం ఎక్కువ మర్చిపోతాం. అసలు ఇది చేసుకున్నాను, వేరే పని చేసుకుంటాం, ముసలో ఉంటుంది. ఎవరిని చేసుకున్నా అదేమంట, ఎవరిని చేసుకున్నా కాదు పల్లెడు కొట్టుకున్నా ఏదైనా అయితే చూడకూడదు అక్కడ. అదో
దీర్ఘశాంతం ఉండాలి. అనాథ దేనికి పాపం చేసుకుని బలి ఉండలేదు ఒకలో మనం అర్థం చేసుకుని బలి ఏంటి మద్దలేదు బాబాయ్ ఎవరు తల పెట్టి చూడలేదు. మనం చేసుకునే దాంట్లో అర్థం చేసుకునే దాంట్లో ఉంది జాగ్రత్త. అది అన్నట్టు మర్చిపోకూడదు. ఈ ఆత్మీయ ఫలాలు మారు మనకు తగిన ఫలాలు ఇవి. దీర్ఘశాంతం ఉండాలి. ఏముండాలండి? దీర్ఘశాంతం ఉండాలి. ఆ? తర్వాత దయాలత్వం ఉండాలి. దయ ఉండాలి. అయ్యో నా భార్య ఎట్లా చేసుకుంటుంది కొంత కట్టుకుంటాను పడిపోతాయేమో నేను కూడా అంటాను. వాటికి పెడుతుంది నేర్పుతున్నాను. వాటికి దాని దయాలత్వం ఏముండాలి? మనం ఘోరంగా చేయకూడదు. ఐగుప్తి అధికారం లాగా ఏం చేయకూడదు. మట్టి నువ్వు తెచ్చుకో, గడ్డి నువ్వే తెచ్చుకో, నీవే తొక్కుకో, నువ్వే చెప్పి చేసుకో అనకూడదు. దయలత్వం ఉండాలి. ఏముండాలండి? జాగ్రత్త. ఇంకేమున్నాయి? మంచితనం ఉండాలి. ఏముండాలండి? పావులో మంచితనం ఉంటుందా? మరి నీలో ఉందా మంచితనం? మంచితనం ఉందా? పోతున్నావా? ప్రేమ ఉందా? మంచితనం ఉందా? అంటే 2 కాళ్ళు కాపు కూర్చొని మొత్తం కోళ్ళ నువ్వే చేయంటావా? మరి అత్తగారు నువ్వు చేసుకోంటావా? చేయొచ్చా? మంచితనం. మంచితనం అంటే ఏంటంటే అర్థం చేసుకోవడం. మంచితనం ఉండాలి. ఏముండాలండి? తర్వాత దేవుడి పట్ల విశ్వాసము, సాత్వికము. మోసే సాత్వికుడు, యేసు ప్రభు సాత్వికుడు. అందుకని సిలువ మోసాడు, మూస తెలుసుకున్నాడు. మన కుటుంబాలు ఏముండాలమ్మా? సాత్వికం. ఏమీ లేదంటే మీరు మారుమంతులైన ఒకప్పుడే మనం ఏం చేయాలి? ప్రదర్శించాలి, చూపించాలి. అర్థమవుతుందండి? ఇవన్నీ కూడా ఏమండి? ఆత్మీయ. కాబట్టి ఒకరిని తప్పించుకోవాలంటే ఇవన్నీ కలిగి ఉండాలి. ఎవరి కోసమో కాదు, నీకోసమే, నీ ఆత్మీయ జీవితం కోసం. కొంతమంది తెలివైన లేదా తెలిసేది చెప్పాలి కదా, భాష కాదు ఏంటండి అతను మనం నాకు ఇన్ని కడిగేస్తున్నారు, మీకు ఇన్ని కడుక్కోండి చెప్పారు కదా భాష. అలాంటి ఆడవాళ్ళు కూడా తెలివైన ఆడవాళ్ళం కదా ఉన్నారా? తెలివైన ఆడవాళ్ళు ఉన్నారండి. భలే వాడుకుంటారు. మా భాష అంటారా, మీరు కిచెన్లో ఉండండి మొత్తం పని చేసుకుంటారు అంటారా? నేను ఎందుకేమో మీరంతా కడిగేసుకుంటారు అంటారు. చూడండి, ఏదేం బ్రతుకుని చచ్చిపోయిన తర్వాత ఫోటో చూసి ఎడవాలి. అర్థమవుతుందండి? ఏదైనా బ్రతుకున్నా కానీ భర్త కానీ భార్య కానీ తర్వాత ఏమవుతుంది చెప్పండి? ఏమవుతుంది? ఫోటో చూసుకుని ఫోన్లో బతుకుంటే ఎలా చేశాను నేను చచ్చిపోయావా అంటాను. ఏంటి శ్రమ పెట్టాను, ఎంత బాధ పెట్టాను అని ఒకరొకరు. అప్పుడు కాదు, ఇప్పుడు ఏం చేయాలి మనం? ఏం చేయాలి? ప్రేమగా ఉండాలి. అర్థమవుతుందండి? కాబట్టి సర్వలోకం వెళ్ళాలంటే మనం ఏం చేయాలి? ఖచ్చితంగా కలిగి ఉండాలి మారు మనసు తగిన ఫలం. కాబట్టి రాత్రి ఫలాలు ఉన్నాయా? ఇవి మర్చిపోయావా? మంచితనమే లేదా? ప్రేమే లేదా? విశ్వాసం లేదా? సాత్విక లేదా? తీసుకుపోతున్నావేమో జాగ్రత్త. యేసు ప్రభు రాకడ సమీపంగా ఉంది. మీ ఆత్మీయ జీవితాన్ని జాగ్రత్తగా కాపాడు. నీతి నిమిత్తమై హింసింపబడిన వారు అదే మనం జాగ్రత్తగా ఉందాం. పరలోకం సంపాదించుకుందాం. ప్రార్థన చేస్తాం. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభావం రాత్రి అల్పుడ నిలబెట్టి వాడుతున్నందుకే వందన. ప్రభావాలను మీ ఆత్మని వాడుతున్నారు. పరిశుద్ధ ఈ రాత్రి బిడ్డల వాక్యం విన్నారు నాయన. ఈ వాక్యం బిడ్డ మీరు జ్ఞాపకం చేస్తుంది. వాక్యాన్ని విడిచిపెట్టేయకుండా ఇంటికి చేసుకుంటారు. మారు మనసుకు తగిన ఫలాలు ఇవ్వండి. అదిగో ఆ స్త్రీకి మీరు మారు మనసుకు అవకాశం ఇచ్చారు. కానీ తన జాగ్రత్త విడిచిపెడతాకి ఇష్టపడలేదు. ఇంకెవరైతే పాప విడిచిపెట్టలేకపోతున్నారో వారితో మీరు మాట్లాడారు. చెడుకి విడిచిపెట్టలేకపోతున్నారు వారితో మీరు మాట్లాడారు.
సహాయం చేయండి ప్రభా. ఆ స్థితిలో ఎప్పటి నుంచో పడి ఉన్నాడు మీరు ఎరిగారు నాయన. మా స్థితి అంతా మీరు ఎరుగుతుంది. మీకు మరిగేది ఏది లేదు. ఎవరి స్థితిలో ఉన్నారు, ఎక్కడ పడిపోయారు, ఏం చేస్తారో తెలియదు దేవుడు. కాబట్టి ఇప్పుడు ఈ ప్రజలు మీరు దర్శించండి, కాపాడండి. సంఘాన్ని దీవించి ఆశీర్వదించండి. కొంతమంది అభ్యసిస్తున్నారు, వాళ్ళ జాబులు దీవించండి. కొంతమంది చేతులు చేసేవారు, పనులు దీవించండి. స్టూడెంట్ కొంతమంది ఇంటర్మీడియట్ లో పాస్ అయ్యాయి, కొంతమంది 10th క్లాస్ అయ్యాయి. వాళ్ళందరూ దీవించండి. తర్వాత మంచి భవిష్యత్తు ఇవ్వండి. బలహీనమూర్తి స్వస్థపరచండి. ప్రెగ్నెన్సీని దర్శించి, బాలింతలు దర్శించండి. చిన్న బిడ్డలు దర్శించండి. గర్భఫలం ఇవ్వండి. చక్కటి బహుమతి గర్భఫలం దయచేయండి. రుణములన్నీ మీరు తీర్చుకోవచ్చు. వాహనం సిద్ధపడుతున్నారు, పార్ట్నర్స్ కూడా దయచేసి నన్ను వాడుతున్నాను మీరే నన్ను యేసు గొప్ప నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ సహవాసం సదాకాలం సంఘానికి తోడై ఉండును గాక. ఆమేన్. ఆమేన్. అందరికి వందనాలు.